నా అడ్డం పోవద్దండి, వస్తాడు. ఆనందన్న గారిని, రమేష్ ఉన్న గారిని, ఎస్కే మల్లికార్జున సుదర్శన్ సంబంధించిన సమస్యలే వస్తూ ఉంటాయి. అవి రెవెన్యూ అధికారులు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీటిలో ఏ రకమైన పరిష్కారానికి నోచుకున్నాయి, మిగతావి ఏ దశలో ఉన్నాయి, ఎప్పుడు పరిష్కారం అవుతాయి, పరిష్కారం చేయలేని వాటికి సహేతుకమైన కారణాలు ఏమిటి, ఇవన్నీ రివ్యూ చేసుకుంటూ ఉంటాం. కలెక్టర్ గారు అట్లాగే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా స్వయంగా ఈ పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీల పరిష్కార శాతాన్ని, పరిష్కారమైన తీరుతెన్నులని సమీక్ష చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఇదొక మంచి అవకాశం. వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజా దర్బారు ఉపయోగపడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అనేక సమస్యలు మా చేతుల గుండా పరిష్కారం అవుతూ ఉన్నాయనే ఆనందం, సంతృప్తి మాకందరికీ ఉంది. ప్రజాప్రతినిధిగా నాకు, అధికారులకు, వీళ్ళందరికీ కూడా ప్రజలు బాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఉద్దేశం, ఆలోచన, సంకల్పం. ఆ రకంగా ఈ పీజీఆర్ఎస్ విధానం ఉత్తమమైన విధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవుతూ ఉందని సందర్భంగా నేను మనవి చేస్తాను.